హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. యూనియన్ బడ్జెట్ 2026లోని వివిధ రకాల రంగాలకి చాలా వరకు ఎక్కువ కేటాయింపు అనేది మనం చూసాం. మేక్ ఇన్ ఇండియా అనే ఈ నినాదాన్ని ఇంకా బలపరచాలి అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చాలా రంగాలకి, అది కూడా ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన సొంతగా తయారు చేసే వాళ్ళకి ప్రాముఖ్యతనిస్తూ వివిధ రకాల సబ్సిడీస్‌ని, వివిధ రకాల కేటాయింపుల్ని చేశారు. ఇదే దూరంలో గాని చూసినట్టయితే ఎలక్ట్రానిక్ స్పేస్ అనేది ఒక చూడదగిన ఒక సెక్టార్. ఎలక్ట్రానిక్ స్పేస్‌లోని దాదాపుగా ఏప్రిల్ 2025లోని 22,900 క్రోర్స్ ఏదైతే ఈఎంఎస్ అనే స్కీమ్‌కి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్‌కి వాళ్ళు కేటాయించిన 22,900 క్రోర్స్ ఏదైతే ఉందో, దాన్ని ఈ సంవత్సరం ఈ బడ్జెట్‌లో స్ట్రెయిట్‌గా 40,000 క్రోర్స్ వరకు పెంచారు. ఈఎంఎస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ స్కీమ్స్ ఆర్ ఈ క్రిటికల్ పార్ట్స్ ఏవైతే ఎలక్ట్రానిక్ రంగానికి కావాల్సి ఉంటుందో, వీటిని ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ విత్ కెమెరా మాడ్యూల్స్ అండ్ కనెక్టర్స్ కావచ్చు. ఇటువంటి వాటిని మన దేశంలో మనమే సొంతంగా తయారు చేసుకున్నట్టయితే ప్రభుత్వం వాళ్ళు ఎంతో కొంత ఫినాన్షియల్ అసిస్టెన్స్‌ని మీ యొక్క క్యాపిటల్ ఎక్స్‌పెండిచరో లేకపోతే టర్నోవర్ యొక్క ఆధారంగా ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో, ఇక్కడ ఈ గ్రోత్‌ని కేవలం ఎలక్ట్రానిక్ స్పేసెస్ ఆర్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఆర్ కాంపోనెంట్స్‌ని తయారు చేయడానికి మాత్రమే కాకుండా, మన దేశంలోనే సొంతగా సెమీ కండక్టర్స్ కూడా తయారు చేయాలి అని అంటూ ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ 2.0 తోటి ముందుకొచ్చారు. ఈ బడ్జెట్‌లోని ఐఎస్ఎంకి కేవలం ఐఎస్ఎం మాత్రమే చూస్తే 1000 కోట్ల దాకా కేటాయింపు అనేది జరిగింది. అండ్ ఈ డిసెంబర్ 2025 కల్లా ఒక 10 ఐఎస్ఎం 2.0 ప్రాజెక్ట్స్‌ని 6 రాష్ట్రాలకి అప్రూవల్స్ ఇస్తూ ముందుకు వెళ్ళసాగారు ప్రభుత్వం వాళ్ళు. సో, ఇదే స్పేస్‌లో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌ని మనము తయారు చేస్తూ సెమీ కండక్టర్స్‌ని కూడా తయారు చేసే కంపెనీస్ ఎలక్ట్రానిక్ రంగంలోని సెక్టార్స్‌లోని ఆపరేట్ చేస్తున్నారో, వాళ్ళకి చాలా మంచి బలమైన ఎదుగుదల అనేది చూస్తున్నాం కదా! ఈ వీడియోలోని అటువంటి 3 స్టాక్స్ ఏంటి అనేది కవర్ చేయడానికి మీ ముందుకి వచ్చేసాం. సో, ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా? ఆ 3 ఈఎంఎస్ స్పేస్‌లో ఉండే కంపెనీస్ ఏంటనేది. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు గనుక మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మంచి కంటెంట్‌ని అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది ఈఎంఎస్ స్పేస్‌లోకి సంబంధించిన 3 స్టాక్స్ గురించి. మొట్టమొదటిది యాంబర్ ఎంటర్ప్రైజెస్. గత 3 సంవత్సరాల యొక్క సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 33% ఉంటే, ప్రాఫిట్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 30% ఉంది. అండ్ ఈ పర్టిక్యులర్ కంపెనీ 3 సెగ్మెంట్స్‌లోని ఆపరేట్ చేస్తుంది. మొట్టమొదటిది కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్. అంటే లీడింగ్ ఏసీ బ్రాండ్స్, ఎయిర్ కండిషనింగ్ బ్రాండ్స్‌కి కావాల్సిన క్రిటికల్ అయిన పార్ట్స్‌ని వీళ్ళే తయారు చేస్తున్నారు. 70% వరకు వీళ్ళకి సొంత ఉన్న ఫెసిలిటీస్ నుంచి ఈ పార్ట్స్ తయారయ్యి వెళుతున్నాయి. రెండవ సెగ్మెంట్ వీళ్ళకి ఎలక్ట్రానిక్ సెగ్మెంట్. సో, ఈ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్‌లో వివిధ రకాల ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తున్నారు. వివిధ రకాల ప్రొడక్ట్స్ అంటే ప్రింటెడ్ సర్క్యూటెడ్ బోర్డ్స్‌తో పాటు బాక్స్ బిల్డ్ సొల్యూషన్స్. ఈ బాక్స్ బిల్డ్ సొల్యూషన్స్‌ని వీళ్ళు చాలా హై గ్రోత్ ఉండే సెక్టార్స్, స్మార్ట్ వాచెస్ అవ్వచ్చు, ఆటోమోటివ్స్ అవ్వచ్చు, టెలికాం అవ్వచ్చు, ఏరోస్పేస్ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, వీటికి సరఫరా చేస్తున్నారు తయారు చేసి. అండ్ మూడవది రైల్వే సబ్ సిస్టమ్స్ అండ్ మొబిలిటీ. సబ్ సిస్టమ్స్ అంటే చాలా క్రిటికల్ అయిన కాంపోనెంట్స్. హెచ్‌విఏసీ, ఆటోమేటెడ్ డోర్స్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఇలాంటివి కూడా వీళ్ళే తయారు చేసి అందిస్తున్నారు. అయితే ఈ Q3 కల్లా గాని చూస్తే రెవెన్యూ ఎంతెంత వచ్చింది అని అంటే కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ నుంచి 67%, ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ నుంచి 28% అండ్ మిగతా 5% వచ్చిందేమో రైల్వే సబ్ సిస్టమ్స్ నుంచి. అయితే మీరు ఎప్పుడు గాని స్క్రీన్స్ మీద టేబుల్‌ని చూసినట్టయితే రెవెన్యూ మిక్స్ అనేది మారుతుంది. కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ నుంచి తగ్గి ఎలక్ట్రానిక్ సెగ్మెంట్స్ పెరుగుతుంది. ఎందుకు అనంటే ఎలక్ట్రానిక్ సెగ్మెంట్‌ని ఇంకా పటిష్టం చేయడానికి, ఇంకా పెంచడానికి విస్తరించుకుంటూ చాలా రకాల అక్విజిషన్స్‌ని చేస్తున్నారు. అలానే ఇదే ధోరణిలోనే నోయిడాలోని ఒక 100 ఎకరాలని ఎలక్ట్రానిక్ సెగ్మెంట్స్‌కి సంబంధించిన ప్లాంట్‌ని ఇంకా పెంచాలి, మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్‌ని పెంచాలి అని అంటూ ఇది కొనుగోలు చేశారు. టెక్నికల్ చార్ట్స్ గురించి చూసేద్దాం. ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క స్టాక్ 2024 వరకు కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఉన్న తర్వాత 75% ఇంక్రీజ్డ్ బ్రేక్‌ఔట్ అనేది మనం చూసాం. దాని తర్వాత మళ్ళీ ఒక రేంజ్‌లోని కన్సాలిడేషన్‌కి వెళ్ళిన తర్వాత ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్‌ని సస్టైన్ చేయలేకపోతుంది. సపోర్ట్ జోన్ ప్రస్తుతానికి 5,400 నుంచి 5,550 మధ్యలో. ఇది మళ్ళీ గాని బ్రేక్‌ఔట్ చేయాలంటే 8,500ని దాటితే మాత్రమే బ్రేక్‌ఔట్ అనేది వస్తుంది. అండ్ సపోర్ట్ లెవెల్ కన్నా తగ్గిపోతే మాత్రం అది బేరిష్ ఫేజ్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ Q3 గాని మనం అనలైజ్ చేసి చూసినట్టయితే గత సంవత్సరం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 38% వీళ్ళ ఆదాయం పెరిగి 2,943 క్రోర్స్‌కి చేరుకుంది. అదే టైంలో ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 58% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది వీళ్ళ ఎబిడా. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 105 బేస్ పాయింట్స్ పెరిగి 8.07% దగ్గర స్థిరపడింది. ఇంత ఎక్కువగా పెరిగిన ఎబిడా మార్జిన్స్, బాటమ్ లైన్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే నెట్ లాస్ అయిన 9 క్రోర్స్‌ని రిపోర్ట్ చేశారు.
ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్ వల్ల, టాక్స్ లయబిలిటీ పెరిగిపోవడం వల్ల, లేబర్ లాస్‌ని మార్చడం వల్ల, వీటన్నిటి వల్ల వచ్చిన ఖర్చుల్ని వన్ టైమ్‌గా రికగ్నైజ్ చేసి ఈ లాస్‌ని చూపించడంతోటి బాటమ్ లైన్ పైన ప్రెషర్ అనేది పెరిగింది. అయితే వీళ్ళ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు ఎటువంటి తీరులో ఉన్నాయి. సో మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే ఈ సంవత్సరానికి ఫినాన్షియల్ ఇయర్ 2026కి 800 కోట్ల దాకా క్యాపిటల్ ఎక్స్‌పాన్షన్ కోసం మేము ప్లాన్ చేసాం. రాబోయే సంవత్సరం 2027కి 1100 నుంచి 1200 కోట్ల దాకా క్యాపిటల్ ఎక్స్‌పాన్షన్ పరంగానే వెళ్తామని చాలా గట్టిగా తేల్చి చెప్పారు. ఎలక్ట్రానిక్ సెగ్మెంట్స్ డివిజన్‌లో గాని చూస్తే ఇప్పుడు వచ్చే ఎబిడ్డా 2027 కల్లా రెట్టింపుగా సాగుతుందని చెప్పారు. అండ్ రైల్వే సిస్టమ్స్ నుంచి ఆర్డర్ బుక్ అనేది చాలా బలంగా 2600 క్రోర్స్ దాకా ఉంది ఈ సంవత్సరం. రాబోయే 2 సంవత్సరాల్లోనే ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం 2 రెట్లు పెరుగుతుందని చాలా బలంగా చెప్పారు. బ్యాలెన్స్ షీట్‌ని గాని మనం చూసినట్టయితే 2023 నుంచి ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్ దాకా టోటల్‌గా వీళ్ళు తీసుకున్న అప్పులు 1455 కోట్ల నుంచి 2793 కోట్ల దాకా పెరిగింది. అంటే సరాసరి హాఫ్ కన్నా ఎక్కువ. ఇంతలా పెరిగిన ఈ అప్పులు ఇంత బారోయింగ్స్ తీసుకొని ఎక్కడ పెడుతున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన ఫిక్స్డ్ అసెట్ అక్విజిషన్ అండ్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బిజినెస్‌ని పెంచుకుని కెపాసిటీని పెంచుకునే విధంగా అక్కడికే వెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నట్టుగా తెలిసింది. వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో ఎంత అప్పులు తీసుకున్నారు కదా, డెట్ ఈక్విటీ రేషియో విషయానికి వస్తే 0.7 నుంచి 0.9 మధ్యలో ఉంది. అంటే మేనేజబుల్లే. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 2.5 టైమ్స్ ఉంది. వచ్చే ఆపరేటింగ్ ఇన్కమ్ చాలా కొంచెం బాగానే దీన్ని మేనేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. క్యాష్ ఫ్లోస్ విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా క్యాష్ ఫ్లోస్ అనేవి స్థిరంగా రావడంతో దీర్ఘకాలికమైన స్టెబిలిటీని వీళ్ళు ఆల్రెడీ అచీవ్ చేశారు. అయితే వీళ్ళు ముఖ్యంగా ఫేస్ చేస్తున్న రిస్క్స్ ఏంటి అని అంటే వాల్యుయేషన్ పరంగా. సో వీళ్ళ పీఈ రేషియో 114 టైమ్స్ అండ్ పీఈజీ 3.9 టైమ్స్ ఉంది. సో దీన్ని చేరుకోవాలంటే ప్రతి క్వార్టర్ సేల్స్ అనేవి స్లో డౌన్ అవ్వకుండా పెరుగుతూనే వెళ్ళాలి. మార్జిన్స్ పైన ఎటువంటి ప్రెషర్స్ ఉండకూడదు. ఈ రెండు ఉన్నప్పుడు వాల్యుయేషన్స్ డీ రేటింగ్‌లోకి వెళ్ళిపోతాయి. అండ్ రెండోది వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏవైతే వాడుతున్నారో వీళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. వాటి యొక్క సుమారు ఖర్చు 80% ఆఫ్ ద ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్. ఇక్కడ ఏదన్నా పెరిగినట్టయితే వాళ్ళ మార్జిన్స్ అనేవి దెబ్బతింటాయి వెంటనే. కంపెనీ నంబర్ 2 కేన్స్ టెక్నాలజీ. గత 3 సంవత్సరాల యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా గాని చూస్తే 57% అండ్ ప్రాఫిట్ పరంగా చూస్తే 90%. సో ఈ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీగా వ్యవహరిస్తున్నారు. అండ్ వీళ్ళు గ్లోబల్‌గా అంతర్జాతీయ లెవెల్‌లో ఉండే లీడింగ్ బ్రాండ్స్ అన్నిటికీ కూడా వీళ్ళ ప్రొడక్ట్స్‌ని తయారు చేసి ఇస్తున్నారు. సో ఇక్కడ గాని వీళ్ళు చూసినట్టయితే వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌ని కార్స్‌లో, ఫ్యాక్టరీస్‌లో, మెడికల్ ఎక్విప్‌మెంట్స్‌లోని, అలానే రైల్వేస్‌లో, ఏరోస్పేస్‌లో, డిఫెన్స్‌లోని వాడుతున్నారు. సో ఎటువంటి ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తున్నారంటే కీలకమైన ఏవైతే క్రిటికల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయో వాటిని. అండ్ అలానే ఇదే క్వార్టర్‌కి వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ సైజ్ చూస్తే 9,000 కోట్లుంది. అంటే ముందు సంవత్సరం యొక్క ఆదాయంతో పోలిస్తే 330% ఎక్కువ. ఇక్కడితో ఆగిపోకుండా వీళ్ళు ఏదైతే ఇప్పుడు సెమీ కండక్టర్ యొక్క మెగా పుష్ డ్రైవ్ అనేది జరుగుతుందో దీన్ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి ఓసాట్ అంటే అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్‌ని గుజరాత్ సనానంద్ ఫెసిలిటీలో ఏర్పరిచారు. సో ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఫైనల్ ప్యాకింగ్ కావచ్చు, అసెంబ్లీస్ ఎలా చేస్తారని కావచ్చు, టెస్టింగ్ మొత్తం అన్నిటిని కూడా ఒకే చోట కుదించారు. అండ్ వీళ్ళ యొక్క టెక్నికల్ చార్ట్స్ విషయానికి గాని వస్తే డిసెంబర్ 2024లోని చాలా వరకు కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్‌ని ఇచ్చారు. ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్‌కి గురైన తర్వాత అక్టోబర్ 2025లోని మళ్ళీ ఆల్ టైమ్ హైని రీచ్ అయింది. సో సపోర్ట్ జోన్ ఇప్పుడు 3840 దగ్గర ఏర్పరచుకుంది. ఇది సస్టైన్ గాని అవ్వకపోతే 2490 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ సిస్టమ్ ని తీసుకుంటుంది. Q3కి ఫినాన్షియల్ రిజల్ట్స్ ని గాని మనం అనలైజ్ చేసి చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క ఆదాయం గత సంవత్సరం అదే క్వార్టర్‌తో పోలిస్తే 21% మాత్రమే పెరిగింది. ఎందుకు ఇంత తక్కువగా ఉంది అని అంటే వీళ్ళకి రావాల్సిన కవచ్ సేఫ్టీ సిస్టమ్స్ 300 రూపీస్ క్రోర్ ఆర్డర్ వచ్చి పోస్ట్‌పోన్ అవ్వడం చూసాం. సో అందువల్లే ఈ రెవెన్యూ గ్రోత్ అనేది తగ్గింది. ఎబిడ్డా 26% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 119 క్రోర్స్‌కి చేరుకుంది. అదే టైంలో మార్జిన్స్ 14% నుంచి 15% దాకా పెరిగినాయి. గ్రోత్ అవుట్‌లుక్ భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి అని అంటే మేనేజ్మెంట్ వాళ్ళు చాలా బలంగా సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 60% ఉంటుంది. సో రాబోయే 2 సంవత్సరాల లోపు 2028లోనే మా యొక్క రెవెన్యూ $1 బిలియన్ ని చేరుకున్నా కూడా ఆశ్చర్యం లేదంటున్నారు. సో ఇన్వెస్టర్స్‌గా మీరు దీనిపైన దృష్టిని పెట్టాలి. దీనికి సంబంధించినంత వరకు మరి బిజినెస్ పెరగాలి, అంత ఆదాయం రావాలి అని అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కూడా చేయాలి కదా. సెమీ కండక్టర్స్‌కి 3200 క్రోర్స్ వరకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని అలొకేట్ చేసుకున్నారు. పీసీబీకి సంబంధించిన ఈ సెగ్మెంట్‌కి 1400 క్రోర్స్ దాకా అలొకేట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. క్యాష్ ఫ్లోస్ విషయానికి చూస్తే గత 6 సంవత్సరాల్లోని వీళ్ళకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ నెట్‌గా 32 క్రోర్స్ వస్తే నెట్ ప్రాఫిట్ అదే పీరియడ్‌కి 642 క్రోర్స్ వస్తుంది. అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో గాని మనం కడితే 5% మాత్రమే ఉంది. ఎక్కువగా ఈ క్వార్టర్‌లోని రిసీవబుల్స్ నుంచి ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల క్యాష్ ఫ్లోస్ అనేవి ఎక్కువగా అఫెక్ట్ అవుతున్నాయి. అండ్ క్యాష్ కన్వర్షన్ కూడా చాలా వీక్‌గా ఉంది. ఈ కంపెనీ యొక్క రిస్క్స్ విషయానికి గాని వచ్చినట్టయితే ఫస్ట్ పెద్ద రిస్క్ కన్స్యూమర్ కాన్సంట్రేషన్.
2024లోనే 10 కస్టమర్స్ నుంచి 51% వచ్చే ఆదాయం కాస్త ఈ సంవత్సరానికి 67% వరకు పెరిగిపోయింది. రెండవది వీళ్ళ క్యాష్ అనేది ఎక్కువగా వర్కింగ్ క్యాపిటల్ డేస్‌లో బ్లాక్ అయిపోతుంది. 139 రోజుల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈ మార్చ్ 2026లోని బయట నుంచి సప్లై చైన్ ఫైనాన్సింగ్ తెచ్చుకొని ఇది 85 డేస్‌కి తగ్గించుకుంటామని చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అనంటే 2024 డిసెంబర్ క్వార్టర్‌లోనే డీఐఎస్ డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్‌ని తగ్గించుకోవడం చూసాం. ఈ సంవత్సరం ఈ క్వార్టర్ 2025లోని చాలా ముఖ్యంగా ఎఫ్ఐఐ వాళ్ళైతే 10.7% ఉండేది కాస్త 8.8%కి తగ్గించుకున్నారు. అండ్ డీఐఐ డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా భారీగా 23% నుంచి 16%కి వాళ్ళ స్టేక్‌ని తగ్గించుకున్నారు. అండ్ అలానే ఒక బ్రోకరేజ్ నోట్‌లోని కేన్స్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర చాలా మిస్ మ్యాచెస్ ఉన్నాయి అని అంటూ కొన్ని ఆరోపణలు వచ్చినాయి. కానీ ఈ కంపెనీ వాళ్ళు దాన్ని కొట్టివేశారు. అయితే లాస్ట్‌లోని మనం చూడబోయే కంపెనీ సిర్మా ఎస్‌జిఎస్ టెక్నాలజీస్. సో వీళ్ళ యొక్క గత 3 సంవత్సరాల డేటా తీసుకొని చూసినట్టయితే సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 44% ఉంటే ప్రాఫిట్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 28%. సేల్స్ ఎక్కువ పెరిగింది గానీ ప్రాఫిట్ ఎందుకు పెరగలేదు అని అంటే గత కొన్ని సంవత్సరాలుగా వాలటాలిటీని ఎక్కువగా చూస్తున్నారు మార్జిన్స్ పరంగా ఈ కంపెనీ వాళ్ళు. అయితే వీళ్ళు అంతర్జాతీయ లెవెల్‌లో ఉండే కంపెనీస్‌కి కావాల్సిన ఎలక్ట్రానిక్ పార్ట్స్ అండ్ ప్రొడక్ట్స్‌ని అందిస్తున్నారు. సో వీళ్ళ యొక్క కోర్ ప్రొడక్ట్స్ విషయానికి గాని వస్తే ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ ఏవైతే ఫాస్టాగ్ ట్యాగ్స్‌లో వాడతారో మల్టీ లేయర్ పీసీబీ బోర్డ్స్ అండ్ బాక్స్ బిల్డ్ అంటే రెడీ టు యూస్. సో ఇవన్నిటిని కూడా వివిధ రకాల హై గ్రోత్ సెక్టార్స్‌లోని ఆటోమోటివ్ రంగాన్ని తీసుకోవచ్చు, మెడికల్ హెల్త్ కేర్ రంగం కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కావచ్చు, రైల్వేస్‌కి సంబంధించిన సెగ్మెంట్స్‌లో కూడా ఈ ప్రొడక్ట్స్‌ని వాడుతూ ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు ఈ ఓసాట్ సో అందరికీ కూడా ఈ సెమీ కండక్టర్స్ విషయం వచ్చిన దగ్గర నుంచి ఒక కొత్త రెవెన్యూ స్ట్రీమ్ కింద ఇది కూడా మనకి మారుతుంది అని ఓసాట్ అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్ డివిజన్స్‌ని ఏర్పరచుకోవాలి అని అంటూ ఆ దిశలో కూడా ఆలోచిస్తున్నారు. టెక్నికల్ బ్రేక్అవుట్ విషయం వస్తే 675 దగ్గర చాలా వరకు రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి 2 సంవత్సరాల కన్సాలిడేషన్ ఫేస్ తర్వాత ఇటీవలే జూలై 2025లోనే ఈ పర్టికులర్ స్టాక్ బ్రేక్అవుట్ కి గురైంది. కానీ కన్సాలిడేషన్ ఫేస్ దగ్గర ఎక్కువగా స్థిరపరచుకోలేకపోయింది కాబట్టి ఒక 5 నెలల తర్వాత మళ్ళీ అదే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే ఈ పర్టికులర్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఒక రెసిస్టెన్స్ ని ఫేస్ చేసినప్పుడు కన్సాలిడేషన్స్ అక్కడ బలంగా అయిన తర్వాత స్ట్రాంగ్ వాల్యూమ్స్ తో బ్రేక్అవుట్ ఇస్తే అది కొంచెం టైం వరకు ఉంటుందని మనకు అర్థమవుతుంది. అయితే ఫినాన్షియల్ రిజల్ట్స్ పరంగా కానీ చూసినట్టయితే ఈ పర్టికులర్ క్వార్టర్‌లోనే ఈ కంపెనీ వాళ్ళ యొక్క సేల్స్ గత క్వార్టర్ ఇదేసారి పోలిస్తే 45% పెరిగి 1264 క్రోర్స్ వరకు చేరుకుంది. దీనికి ముఖ్యమైన కారణం వీళ్ళకుండే అన్ని వర్టికల్స్ మెడ్టెక్ కావచ్చు, ఆటోమోటివ్ రంగం కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్ ప్రతి ఒక్కటి 30% గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం గ్రోత్‌ని చూపించింది. అండ్ అదే టైంలోనే ఎబిడ్డా విషయానికి వస్తే 98% పెరిగి 159 క్రోర్స్ దగ్గర చేరుకుంది. మార్జిన్స్ పరంగా చూస్తే 9% నుంచి 13% దాకా పెరిగింది. ఎందుకంటే హై మార్జిన్ ఉండే ఎక్స్‌పోర్ట్స్ పెరిగినాయి. హెల్త్ కేర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మంచి గ్రోత్ అయితే ఈ కంపెనీ వాళ్ళు చూశారు. ఇదే క్వార్టర్‌లో 26% వీళ్ళకి వచ్చిన ఆదాయం ఎక్స్‌పోర్ట్స్ నుంచి మాత్రమే వచ్చింది. గ్రోత్ అవుట్‌లుక్ పరంగా గాని చూస్తే మేనేజ్మెంట్ యొక్క గైడెన్స్ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి ఎబిడ్డా అండ్ రెవెన్యూ కూడా 30% కన్నా ఎక్కువ పెరుగుతుందని చాలా బలంగా నమ్ముతున్నారు. అండ్ అలానే వీళ్ళు సుమారుగా ఒక బేర్ పీసీబీ ప్రాజెక్ట్ లో 350 నుంచి 400 క్రోర్స్ దాకా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. డిసెంబర్ 26 మొదలుకొని మార్చ్ 2027 వరకు ట్రయల్ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది రన్ అవుద్ది. 50% సబ్సిడీ అనేది గవర్నమెంట్ వాళ్ళు కూడా అందిస్తున్నారు. క్యాష్ ఫ్లోస్ విషయానికి గాని వస్తే గత 5-6 సంవత్సరాల మధ్యలో గాని చూస్తే వీళ్ళ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ నెట్ వాల్యూ 172 క్రోర్స్ వచ్చింది. అదే టైంలో నెట్ ప్రాఫిట్ అనేది 671 క్రోర్స్ ఉంది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ విషయానికి గాని వస్తే 25% ఉంది. క్యాష్ రియలైజేషన్స్ కొంచెం వీక్ గానే ఉన్నాయి. కానీ అత్యధికమైన రిస్క్ వీళ్ళు ఫేస్ చేసింది ఏంటి అని అంటే వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ సప్లై చైన్ విషయానికి కానీ వస్తే ఎక్కువ మోతాదులో చైనా నుంచి ఇతర దేశాల నుంచి ఎక్కువగా ఆధారపడిపోతున్నారు. ఇలా కానీ దిగుమతుల కోసం ఆధారపడితే అక్కడ ఏమన్నా ప్రైజింగ్ విషయాల్లో తేడా వస్తే మార్జిన్స్ పైన ప్రెషర్ అనేది చూసుకోవాలి. సో కంపెనీస్ పరంగా ఈ 3 కంపెనీస్ అంబర్ ఎంటర్ప్రైజెస్, కేన్స్ టెక్నాలజీ అండ్ సిర్మా ఎస్‌జిఎస్ గురించి మనం మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ కూడా మేక్ ఇన్ ఇండియాని చాలా సీరియస్‌గా తీసుకొని ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఈ పర్టిక్యులర్ ఆర్థిక సపోర్ట్‌ని తీసుకుంటూ కూడా చాలా రకాల ఎక్స్‌ప్లోరేషన్స్ చేస్తూ హెవీగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. దీంతో పాటు సెమీ కండక్టర్ 2.0 ఐఎస్ఎంకి సంబంధించి కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలి అన్నట్టు హెవీగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ పర్టిక్యులర్ సెక్టార్‌కి ఆపరేట్ చేస్తున్న ఎలక్ట్రానిక్ రంగంలోని అత్యధికమైన రా మెటీరియల్స్ కావాల్సినవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ప్రైజింగ్ రిస్క్ అనేది కూడా ఎప్పుడు ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ డిలేస్ అనేవి ఉంటాయి. అండ్ దానితో పాటు మెగా ప్రాజెక్ట్‌ని ఇప్పుడు వీళ్ళు ఏవైతే సెటప్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ అన్నీ కూడా టైంకి జరిగితే మాత్రమే ఈ కంపెనీస్ అనుకున్న తీరులోని పర్ఫార్మెన్స్ ఇస్తూ ముందుకు వెళ్తాయి. అయితే మీ పోర్ట్‌ఫోలియోలో ఈ 3 కంపెనీస్‌కి సంబంధించి ఈ సెగ్మెంట్‌కి సంబంధించిన ఏదన్నా స్టాక్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి.
అండ్ మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇది ఒక రికమెండేషన్ కోసం ఎప్పుడు ఇచ్చిందిగా తీసుకోకుండా ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ఇచ్చినట్టుగా వ్యూ చేయాల్సిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.